ధనాగుప్తుడనే వర్తకుడికి రామగుప్తుడు, శ్యామగుప్తుడు అనే ఇద్దరు కొడుకులుండేవారు. వ్యాపారంలో లక్షలు కూడబెట్టిన ధనాగుప్తుడు నడివయసులో వ్యవసాయం మీదకు బుద్ధి మళ్ళీ ఒక 100 ఎకరాలనుకొని వ్యవసాయంలో కూడా బాగా ఆర్జించాడు. అతనికి వృద్ధాప్యం వచ్చేసరికి తన కొడుకులిద్దరిలో ఒకరికి వర్తకము, ఇంకొకరికి వ్యవసాయము ఇద్దామనుకున్నాడు. కానీ ఏది ఎవరికివ్వాలా అని ఆలోచించి ఒకరోజు ధనాగుప్తుడు తన కొడుకులిద్దరిని పిలిచి తలా ఒక 1000 వరహాలిచ్చాడు. దీనితో మీరు వర్తకము సరుకులు కొని మీకు ఇష్టం వచ్చిన దిక్కుకు పోయి లాభానికి అమ్ముకురండి అన్నాడు. పెద్దవాడు ఆహార ధాన్యాలు చౌకగా దొరికే చోట కొని వాటికి గిరాకీ ఉన్న ప్రాంతాలకు వెళ్ళి అమ్మి సంబరపడుతూ తిరిగి వచ్చి తన పెట్టుబడికి సమానమైన లాభం సంపాదించానని 2000 వరహాలను తండ్రి ముందు పెట్టాడు. రెండోవాడు నిరుత్సాహంగా తిరిగి వచ్చి నాకు అనుభవం చాలక 1000 వరహాలు 4000 వరహాలు మాత్రమే చేయగలిగాను అని విచారంగా తండ్రికి చెప్పాడు. ధనాగుప్తుడు పెద్దవాడికి వ్యవసాయము, రెండో వాడికి వర్తకము ఇచ్చాడు.